అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమను ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ బాలాజీనగర్లో వెలిసినటువంటి శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి బాలాలయంలో నిర్వహించనున్నారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆస్థాన సేవలుగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషం. గత 55 సంవత్సరాల నుండి వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థాన శేష వస్త్ర సమర్పణ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్తలు తిరుమల తిరుపతి దేవస్థాన బృందంకి ఘన స్వాగతం పలికారు. టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోకనాథం బాలాలయ ప్రదర్శన చేసి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారికి మరియు ఉత్సవ మూర్తులకు శేష వస్త్రాలను సమర్పించడం జరిగింది. వీరికి అర్చకులు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ తిరుమల తిరుపతి దేవస్థాన డిప్యూటీ ఈవో లోకనాథం గారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీవాలి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించుచున్నాము. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించు కైకర్యములు అన్నీ అదే రీతిలో నిర్వహించుచున్నారు. ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులైనటువంటి కీర్తిశేషులు శ్రీమాన్ ఎన్.కె. సుందర వరద భట్టాచార్యులు గారు శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారులుగా విశేష సేవలు అందించి శ్రీవారి తిరువడి చేరినారు. వారి పట్టుదలతోనే ఈ పట్టు వస్త్రములు సమర్పించు సాంప్రదాయం ఏర్పడినది. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 110 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం పనుల్లో చురుగ్గా సాగుతున్నాయి. ఈ యొక్క పనులను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఉత్సవాలను తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రకంగా నిర్వహించుతున్నారు. వాహన సేవలు, నిత్య పూజలు, సుప్రభాత తోమాల సేవ, అర్చకులు, అలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని కూడా ఆలయ ధర్మకర్తలు అర్చకులు తెలిపారు. వీరితో పాటు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.